పవన్ లాంటి నాయకుడు ఏపీకే కాదు ఈ దేశానికే అవసరం. దక్షిణాది నుంచి చాలా తక్కువ మంది నేతలు మాత్రమే దేశ రాజకీయాల్లో తమ ముద్ర వేసుకున్నారు. ఒక ఆంధ్ర రాజకీయ నాయకుడు సొంత రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో తన ప్రభావం చూపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా మన తెలుగు వారందరికీ అది గర్వకారణం. తమకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలు అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్. ఈ మధ్య పిఠాపురంలో అదే విషయాన్ని చెప్పేశారు. అవసరమైతే తాము భాగస్వామ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వ విధానాల్ని విమర్శించడానికి ఏమాత్రం కూడా వెనకాడమని స్పష్టమైన సంకేతం ఇచ్చేశారు. తిరుపతిలో శ్రీవారి భక్తులు తొక్కిసలాట్లో చనిపోతే టీడీపీ సైలెంట్ అయిపోతే బాధ్యత తీసుకుని మరీ సారీ చెప్పారు. బోరుగడ్డ లాంటి వైసీపీ సానుభూతి పరుల విషయంలో పోలీసుల తీరును పిఠాపురం వేదికగానే తూర్పారబట్టారు. హోమ్ మినిస్టర్ ని సైతం విమర్శించడానికి వెనుకాడలేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మంచి పనులు చేస్తే తన మద్దతు ఉంటుంది గాని కూటమి ప్రభుత్వం ప్రజలకు నచ్చని పనులు చేస్తే మాత్రం తమ మద్దతు ఉండదని స్పష్టంగా తేల్చి చెప్పేశారు పవన్ కళ్యాణ్. ప్రజలకు ఈ ప్రభుత్వం సమర్థవంతంగా సేవలు అందించలేదని తాము భావిస్తే మిత్రపక్షమైన తెలుగుదేశంతో డీమార్కెట్ చేసుకోవడానికి కూడా మేము సిద్ధమే అనే సంకేతాన్ని ఇచ్చేశారు పవన్. స్వపక్షంలో విపక్షంలో ఉంటామని, అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు ఇక రాకపోవచ్చు కాబట్టి ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని పవన్ గతంలోనే చెప్పేశారు. చంద్రబాబు కేబినెట్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు,